సంవత్సరం జనవరి ఫిబ్రవరిలో సినిమాలు ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. పెద్ద సినిమాలు అంతగా వర్కౌట్ కాకపోవడం చిన్న సినిమాలకు ఒక రకంగా ప్లస్ అయింది. దాంతో చిన్న సినిమాలు పెద్ద హిట్ అందుకున్నాయి. మార్చి ఫస్ట్ వీక్ లో చిన్న సినిమాలు రిలీజ్ అయినా పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. కానీ మార్చి 14న రిలీజ్ అయిన కోర్ట్ మాత్రం రికార్డులు తిరగరాసింది. తక్కువ బడ్జెట్ తో నాని ప్రొడ్యూసర్ గా ప్రియదర్శి లాయర్ గా చేసిన కోర్ట్ మూవీ దాదాపు 60 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో అదే రోజు రిలీజ్ అయిన కిరణ్ అబ్బవరం దిల్ రూబా మూవీ పెద్దగా లైమ్ లైట్ లోకి రాలేకపోయింది. మార్చి లాస్ట్ లో 28న నితిన్ శ్రీలీల కాంబినేషన్ లో వెంకీ కుడుముల డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన రాబిన్ హుడ్ డిజాస్టర్ అయింది. అదే రోజు యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన మ్యాడ్ స్క్వేర్ మూవీ 66 కోట్ల కలెక్షన్లతో మాత్రం సూపర్ హిట్ అందుకుంది. ఇక ఏప్రిల్ 10న సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో జాక్ మూవీ రిలీజ్ అయింది. అయితే కథనం సరిగా లేకపోవడంతో ఏమాత్రం ఆకట్టుకోలేక ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఏప్రిల్ 17న తమన్నా లీడ్ రోల్లో రిలీజ్ అయిన ఓదెలా 2 ఇంట్రెస్టింగ్ స్టోరీతో పర్వాలేదు అనిపించుకుంది. ఏప్రిల్ 18న కళ్యాణ్ రామ్ హీరోగా అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి మూవీ రిలీజ్ అయింది. నిజానికి కళ్యాణ్ రామ్ సినిమా అంటే ఆడియన్స్ కి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదేమో, కానీ విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. కంటెంట్ కూడా బాగుండడంతో బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకుంది ఈ మూవీ. అయితే ఏప్రిల్ లాస్ట్ లో ఎన్నో పోస్ట్ పోన్ల తర్వాత రిలీజ్ అయిన ప్రియదర్శి ఇంద్రగంటి మోహనకృష్ణ మూవీ సారంగపాణి జాతకం అంతగా ఎక్కలేదు ఆడియన్స్ కి. నాని హీరోగా కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన హిట్ 3 మూవీ సూపర్ హిట్ అయింది. ఈ 6 నెలల్లో రిలీజ్ అయిన సినిమాల్లో 120 కోట్ల కలెక్షన్లలో టాప్ 3 ప్లేస్ సంపాదించుకుంది హిట్ 3 సినిమా. హిట్ 3 జోష్ ని మే 9న రిలీజ్ అయిన సింగిల్ మూవీ కంటిన్యూ చేసింది. మే 9న సమంత ప్రొడక్షన్ లో శుభం మూవీ రిలీజ్ అయినా అంతగా ఆకట్టుకోలేకపోవడంతో అదే రోజున రిలీజ్ అయిన శ్రీ విష్ణు హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ సింగిల్ మూవీ రిలీజ్ అయ్యాయి. మే 30న భైరవం, షష్టిపూర్తి సినిమాలు రిలీజ్ అయ్యాయి. షష్టిపూర్తి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటే యంగ్ హీరోల మల్టీ స్టారర్ గా తెరకెక్కిన భైరవం డీసెంట్ హిట్ అందుకుంది. జూన్ 1 20 రోజులు చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలేం రిలీజ్ కాలేదు. అయితే జూన్ 20న రిలీజ్ అయిన కుబేరా మాత్రం 100 కోట్ల కలెక్షన్లని క్రాస్ చేసింది. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో శేఖర్ కమ్లా డైరెక్షన్ లో వచ్చిన కుబేరా మంచి టాక్ తెచ్చుకుంటే అదే రోజు రిలీజ్ అయిన 8 వసంతాలు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ లిస్ట్ లో జాయిన్ అయింది. వీటితో పాటే ఈ శుక్రవారం జూన్ 27న రిలీజ్ అయిన కన్నప్ప మూవీ కూడా సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది.